హాయ్ అండి, వెల్కమ్ టు శ్రేష్ఠ కిచెన్. ఈరోజు వీడియోలో పిల్లలకి కేక్స్ అంటే చాలా ఇష్టం కదా. మరి బయట కొనే పని లేకుండా ఇంట్లోనే మైదా ఎగ్ యూజ్ చేయకుండా రాగి పిండి బెల్లంతో హెల్దీగా చాలా సాఫ్ట్గా ఉండి పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఈ కేక్ను ఇంట్లోనే హెల్దీగా ఎలా చేసి పెట్టవచ్చో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా దీనికోసం కేక్ చేయటం కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని తీసుకొని రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి 1 కప్పు తురిమిన బెల్లం, ఇంకా 1 కప్పు పెరుగు, కాచి చల్లార్చిన పాలను 1 కప్పు తీసుకోవాలి. ఇంకా దీనిలోకే 1 కప్పు సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి మంచి ఫ్లేవర్ కోసం 1 టీ స్పూన్ వెనిల్లా ఎసెన్స్ కూడా తీసుకొని మూత పెట్టి దీన్ని 1 నిమిషం పాటు హై స్పీడ్లో గ్రైండ్ చేసుకోవాలి. మిక్సింగ్ బౌల్లోకి ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని కూడా వేసుకున్న తర్వాత దీనిపైన ఒక స్టైనర్ పెట్టుకొని దీనిలోకి 2 కప్పుల రాగి పిండి వేసుకోవాలి. అదే కప్పుతో దీనిలోకి 1/2 కప్పు కోకో పౌడర్ కూడా వేసుకున్న తర్వాత ఉండలు అనేది లేకుండా దీన్ని కలుపుతూ జల్లించుకోవాలి. పిండిని ఇలా జల్లించుకోవటం వల్ల కేకు చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు దీనిలోకే 1 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. దీనిలోకే 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, ఇంకా 1/4 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని ఇప్పుడు ఈ పిండి అంతా కలిసేలా ఒకే డైరెక్షన్లో ఉండలు అనేది లేకుండా ఈ బ్యాటర్ను బాగా కలుపుకోవాలి. కేక్ బ్యాటర్ను ఎప్పుడైనా సరే మరీ థిక్గా కాకుండా పల్చగా కాకుండా బ్యాటర్ ఈ కన్సిస్టెన్సీ వచ్చేలా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కనుంచుకొని కేక్ను ఉడికించుకోవటం కోసం స్టవ్ పై అడుగు మందంగా ఉన్న గిన్నె పెట్టుకొని ఇందులోనే ప్లేట్ పెట్టుకొని 5 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోవాలి. ఇప్పుడు కేక్ చేయటం కోసం ఇటువంటి అల్యూమినియం గిన్నె ఒకటి తీసుకొని దీనిలోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ ప్యాన్ మొత్తానికి ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి 1 టీ స్పూన్ వరకు మైదా పిండి తీసుకొని దీన్ని ప్యాన్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలా డస్ట్ చేసుకున్న తర్వాత మిగిలిన ఈ మైదా పిండిని వేరే ప్లేట్లో తీసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న కేక్ టిన్లోకి మనం ముందే ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ను ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత కేక్ టిన్ను 2-3 సార్లు ఇలా ట్యాప్ చేసుకోవాలి. ఇలా ట్యాప్ చేసుకోవటం వల్ల దీనిలో ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే అవి మొత్తం తగ్గిపోతాయి. ఇప్పుడు ముందే ప్రీహీట్ చేసుకున్న ఈ గిన్నెలోకి మనం రెడీ చేసుకున్న కేక్ టిన్ను మధ్యలో పెట్టుకొని దీనిపై క్లాత్ వేసుకొని ప్లేట్ పెట్టుకున్న తర్వాత ఈ క్లాత్ను ప్లేట్ పైకి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని దీనిపై వెయిట్ పెట్టుకొని స్టవ్ను లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని 15 to 20 మినిట్స్ పాటు కేక్ను బేక్ చేసుకోవాలి. కేక్ బేక్ అవుతున్నప్పుడు ఆవిరి అనేది ప్లేట్కి వస్తుంది కదా, ఇలా క్లాత్ వేయటం వల్ల ఆ ఆవిరి కేక్ మీద పడదు. 20 నిమిషాల తర్వాత ఇలా ప్లేట్ తీసి చూద్దాం. కేకు బాగా పొంగి ఈవెన్గా బేక్ అయింది కదా. ఇప్పుడు కేక్ను చాక్తో గుచ్చి చూస్తే ఇలా చాక్ అంటుకోకుండా వచ్చినట్లయితే కేకు బాగా బేక్ అయినట్లు. ఈ విధంగా రెడీ అయిన కేక్ను స్టవ్ పై నుంచి తీసి దీన్ని పూర్తిగా చల్లారేంత వరకు 10 నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి. చూసారుగా, కంప్లీట్గా చల్లారిపోయిందిగా. ఇప్పుడు ఈ కేక్ను చాక్తో ఇలా అంచులు వెమ్మటి అన్ని వైపులా స్క్రాప్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపై ఒక ప్లేట్ పెట్టుకొని దీన్ని ఉల్టాగా తిప్పి కేక్ టిన్ను బోర్లించి తీసుకున్నామంటే కేకు గిన్నెకు ఎక్కడ అంటుకోకుండా చక్కగా ఊడొస్తుంది. చూసారు కదా ఎంత బాగా పొంగి పర్ఫెక్ట్గా కుదిరిందో. కోకో పౌడర్ యాడ్ చేసాం కదా, ఈ కేక్ను రాగి పిండితో చేసామంటే అసలు పిల్లలు కూడా నమ్మరు, అంత టేస్టీగా ఉంటుంది. అంతేనండి, రాగి పిండి బెల్లంతో చేసిన హెల్దీ చాక్లెట్ కేక్ రెడీ. కేక్ చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఈ కొలతలతో తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.